హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా అసలు డైలీ ఇడ్లీయే తినేస్తున్నాం కదా. మా హస్బెండ్ అయితే ఇడ్లీ తప్ప ఏదైనా చేయమని చెప్పారు బ్రేక్ఫాస్ట్కి. అందుకే ఇంకా ఇంట్లో ఓట్స్ ఉన్నాయండి, ఓట్స్ దోశ అయితే వేస్తున్నాను. ఇక్కడైతే మెజర్మెంట్ చెప్తున్నానండి. మనము ఈక్వల్ క్వాంటిటీ ఓట్స్ అండ్ మన దగ్గర సూజీ ఉంటుంది కదా, అది సేమ్, అండ్ పెరుగండి, ఇవి మూడు ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని మనమైతే ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అండ్ మార్నింగే ఇలా కర్డ్ అండ్ ఓట్స్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అందుకే ఇంకా మార్నింగే స్టార్ట్ చేశానండి. ఇవాళ అసలు ఎండ అయితే, అంటే మేము ఆల్మోస్ట్ రోజు 6కి ఆ టైంకే లేస్తున్నాం. బట్ అసలు ఎండ అయితే లోపల వరకు వచ్చేస్తుందండి, చాలా వేడిగా ఉంటుంది. ఇంకా సేమ్ అదే క్వాంటిటీతో వాటర్ కూడా బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కకు పెట్టానండి. ఇంకా ఇందులోకి అయితే పీనట్ చట్నీ కూడా చేసేసాను ముందే. ఇంకా దోశలు కదండి, బాగుంటుంది టేస్ట్ అనేసి అయితే అది చేసి పెట్టాను. యాక్చువల్గా ఇది అత్తమ్మ ఉన్నప్పుడు చేద్దాం అనుకున్నానండి. ఇంకా అత్తమ్మకు కూడా ఈ రెసిపీ నేర్పిద్దాము, బాగుంటుంది కదా. అంటే షుగర్ పేషెంట్స్కి బెస్ట్ అండి. అంటే ఎక్కువగా రైస్ క్వాంటిటీ అలా కాకుండా ఇలా మంచిగా ఓట్స్ తిన్నారనుకోండి, సో దానిలో జీరో కార్బ్స్ ఉంటాయి కదా. ఇంకా నేనైతే అసలు దోశలు వీడియోనే తీయలేదండి. మార్నింగ్ ఏం చేశానంటే ఫుల్గా వాటర్ తాగేసానండి, అంతే డీహైడ్రేట్ అయిపోతుంది బాడీ అనేసి. ఇంకా నాకైతే కళ్ళు తిరుగుతున్నట్టు, వామిటింగ్ వస్తున్నట్టు అలా అనిపించింది. ఇంకా బట్ దోశలు వేయాలి కదా, దట్టు అవి సిమ్లో పెట్టి వేయాలండి. ఇంకా ఏదో కష్టపడి అలా వేసేసాను. ఇంకా చిన్నబాబు కూడా ఉగ్గు పెట్టేశానండి. ఇంక ఇక్కడ మా పెద్దింటి అత్తయ్యనైతే కొంచెం గిన్నెలు కడగడానికి హెల్ప్ చేయమని చెప్పాను. నాకైతే అస్సలు అంటే బాగా స్వెట్ వచ్చేస్తుందండి మార్నింగే. ఇంకా అసలు బాగా కళ్ళు తిరిగినట్టు అనిపించేశాయి. ఇంకా మామయ్య అయితే ఇక్కడ టీ పెట్టమని చెప్పారండి. ఇప్పటికే 2 టైమ్స్ టీ తాగుతున్నారు. ఇంత వేడిలో ఎందుకు మామయ్య ఇంత టీ అంటే, ఇంకా వాళ్ళకి అలవాటట అండి. పాపం మామయ్య అయితే చాలా వీక్ అయిపోయారు. అంటే ఈ వేడికి అనుకుంటా అండి, అస్సలు ఫుడ్ ఏమీ సరిగ్గా తీసుకోవట్లేదు. ఇంకా ఫుడ్ తినకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అసలు ఎండ చూశారు కదా, అప్పుడు టైం అయితే 9:30 or 10 అవుతుందండి, అంతే. ఆ టైంకి అంత వేడిగా ఉంది. ఇంకా నేను చెప్పాను ఇంట్లోనే ఉండండి మామయ్య, ఎక్కడికి వెళ్ళొద్దు అంటే, ఇంక ఇంట్లో ఉండి బోర్ కొట్టేస్తుందమ్మా, అలా కిరాణా కొట్టు కాడనైనా కూర్చుంటాను, ఎవరైనా మాట్లాడడానికి కూడా వస్తారు కదా అనేసి అయితే చెప్తూ ఉన్నారు. ఇంకా కొన్ని లిస్ట్ అయితే ఇచ్చారండి, అంటే స్నాక్స్ తీసుకురమ్మనేసి, జీడిపప్పు అచ్చు అవన్నీ చెప్తూ ఉన్నారు. సరే తీసుకొస్తాము అంటే, ఇంకా ఫుడ్ తినట్లేదు కదండి, అలా ఏవైనా తినాలి అనిపిస్తుంది, నోరుకు రుచిగా అన్నారు. సరే మావయ్య తీసుకొస్తామని అయితే చెప్పాము. అసలు చాలా బాధేసిందండి ఈ ఎండలకైతే. పాపం కొంచెం వీక్గా ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం అండి. అంటే మంచిగా స్ట్రాంగ్గా ఉన్న మనమే తట్టుకోలేకపోతున్నాము, ఇంకా వీళ్ళకి ఇంకా డీహైడ్రేట్ అయిపోయి ఫుడ్ ఏమి తినాలనిపించదు కదా. మావయ్య అయితే ఇంకా ఇలాంటి చిన్న చిన్న సోడావి ఇవి తెచ్చుకున్నారండి, అవే తాగుతున్నారు ఎక్కువగా. నేను చెప్పాను హెల్త్కి మంచిది కాదు మామయ్య, కొబ్బరి నీళ్ళు తెద్దామనేసి. కానీ ఈ వేడికి, అంటే ఇంత ఎండకి బయటకు కూడా వెళ్ళాలనిపించట్లేదండి కొబ్బరి నీళ్ళు తెచ్చుకోవడానికి. ఇంకా ఇవి నాకు ఇవ్వమ్మా, అక్కడ షాప్కి తీసుకెళ్తాను, ఇవి తాగుతానని చెప్పారు. అదే చెప్తూ ఉన్నాను, ఇవి వద్దు మామయ్య, హెల్త్కి మంచిది కాదనేసి అయితే మాట్లాడుతూ ఉన్నాను. కానీ అసలు చాలా, అంటే నా పెళ్ళప్పుడు కొంచెం బాగానే ఉన్నారండి, బట్ ఈ 3-4 ఇయర్స్ నుంచి అయితే చాలా వీక్ అయిపోయారు. ఇంకా లాస్ట్ 1 ఇయర్ కొంచెము ఇంకెక్కువ వీక్ అయిపోయారు అన్నట్టు. ఇంకా ఇక్కడైతే ఇంకా టీ ఇచ్చేసి ఇంకా నేనైతే మళ్ళీ ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశానండి. అంటే ఒక వంట చేసేసి బయటికి వెళ్దాం అనుకున్నాము, భోజనానికి పిలిచారు ఒకరు. సో మామయ్యకి ఇంకా చెప్తే అడిగాను ఏం తింటారని అంటే, మామిడికాయ పప్పు చేయమన్నారు. సరే అనేసి అయితే ఇంట్లో మ్యాంగో కూడా ఉండే అండి, ఇంకా మామిడికాయ పప్పు అయితే చేస్తూ ఉన్నాను. కానీ నిజమండి, మార్నింగ్ అయితే ఒక్కసారి అలా కళ్ళు తిరిగిపోయాయి. అంటే ఒక్కటేసారి కళ్ళంతా బ్లాంక్ అయిపోయినట్టు అనిపించింది. పోయి ఒక 10 మినిట్స్ అలా కూర్చొని అంటే అప్పుడు మళ్ళీ కొంచెం నార్మల్ అయిపోయాను. యాక్చువల్లీ నేను బ్రేక్ఫాస్ట్ బెంగళూరులో అయినా లేట్గా తింటానండి, 10 ఆ టైంకి తింటాను. సో ఇక్కడ కూడా అలానే, అంటే ఇంకా నా పని ఏదైనా చిన్నగా పని అయిపోయేసరికి అంతే లేట్ అవుద్ది కదా, సో అలానే అనుకున్నానండి. బట్ ఇక్కడ వేడికో ఆ స్వెట్కో తెలీదు, ఒక్కసారి అయితే ఇంకా స్టవ్ దగ్గర నిల్చున్నప్పుడే కళ్ళు తిరిగి పడిపోతానేమో అనిపించింది.
ఇంకా వెంటనే వెళ్ళేసి ఫస్ట్ అయితే కొద్దిసేపు ఫ్యాన్ కింద కూర్చొని రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ నార్మల్ అయిపోయాను. అమ్మో ఇంకా రేపటి నుంచి ఇంకా కొంచెం త్వరగా లేచేసి నేను ఇంకా త్వరగా బ్రేక్ఫాస్ట్ చేయాలనేసి అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకెక్కడైతే మామిడికాయ పప్పుకి చేస్తున్నానండి. మ్యాంగో కొంచెం పుల్లగానే ఉంది, అందుకే కొద్దిగానే వేశాను. నేను ఎక్కువ అస్సలు పులుపు తిననండి. నార్మల్గా మా ఇంట్లో అయితే ఎప్పుడు ఇలా మామిడికాయ పప్పు అయినా నార్మల్ చింతపండు అయినా అస్సలు వాడను. ఒక సంవత్సరం అంతలో ఒక 1/2 kg చింతపండు కూడా వాడినేమో అండి. నాకు బేసిక్గా ఎక్కువ పులుపు నచ్చదు. అండ్ అటు నాకు డాక్టర్ చెప్పారు ఎక్కువ పులుపు పిల్లలకైనా మంచిది కాదమ్మా అనేసి అయితే, అంటే చింతపండు పులుపు అలా మంచిది కాదని చెప్పారు. అందుకే ఇంకా నా మైండ్లో అలానే ఉండిపోయింది. సో నేనైతే ఎక్కువగా పులుపు తినను, అందుకే కొంచెమే మ్యాంగో వేసేసాను. ఇంకా 2 టైమ్స్కి చేస్తున్నానండి. ఇంకా ఇంట్లో పెద్దింటత్తయ్య మేరీ వీళ్ళు కూడా ఉంటారు కదా, అందరికీ ఈజీగా అయిపోద్ది అనేసి అయితే ఇంకా ఈ పప్పు అయితే చేసేసాను. ఇంకా అసలు వంట చేస్తున్నట్టే కానీ మా ఋషిబాబు అయితే ఈ వేడికి అనుకుంటా అండి ఊరికే ఏడ్చేస్తున్నాడు. అంటే ఇంకా పిల్లలు కూడా అటు ఇటు ఇంట్లో కూర్చోమంటే కూర్చోడండి, తిరుగుతూనే ఉంటాడు బయటికి. సో ఇంకా దానివల్ల కొంచెం చికాగ్గా అనిపిస్తుందేమో, ఊరికే ఏడ్చేస్తున్నాడు. అసలు పిల్లలతోని భలే కష్టమైపోయింది. ఇంకెక్కడైతే నేను పచ్చిమిర్చి కొంచెం వేసానండి, ఒక 5-6 వేసాను. ఎందుకంటే ఇది మ్యాంగో పుల్లగా ఉంది. సో పచ్చిమిర్చి కారం మంచిగా ఉంటుంది కదా టేస్టీగా, అందుకే పచ్చిమిర్చి సాల్ట్ పసుపు ఇవి వేసేసి అయితే పెట్టేశాను. నాకు బేసిక్గా అంత పర్ఫెక్ట్గా రావండి పప్పులు అయితే, అంటే నేను ఎక్కువగా చెయ్యను కదా అందుకే. సో ఇక్కడ పప్పు పెట్టాను కానీ విజిల్ లేదండి ఇంట్లో. అత్తమ్మ ఊరికి వెళ్ళినప్పటి నుండి ఇంట్లో నాకైతే ఎక్కడ ఏవి పెడతారో తెలియట్లేదు, చాలా కష్టమైపోతుంది. రైస్ కూడా చాలాసేపు వెతికాను, ఇంక విజిల్ ఇంట్లో చాలాసేపు వెతకంగా దొరికిందండి లాస్ట్కి. చూసారు కదా నేనైతే తడిచిపోయానండి. యాక్చువల్గా నేను మార్నింగే బాత్ చేద్దాము అనుకున్నాను, బట్ ఈ పనులన్నీ చేసేసి మళ్ళీ ఏదైనా డ్రెస్ అయినా చీర అయినా కట్టుకుంటే మళ్ళీ అది పాడైపోద్ది కదా అనేసి అయితే ఇంకా రెడీ అవ్వలేదు. ఇక్కడ మా చిన్న బాబుకి అయితే మార్నింగే ఒకరు వచ్చారండి, అంటే చెప్పాము ఇంకా బాబుకి స్నానం చేయించే ఆవిడకి. సో ఆవిడ వచ్చేసి అయితే మంచిగా నలుగు పెట్టేసి స్నానం చేపిస్తున్నారండి. ఇక్కడికి వచ్చాక చూసారా స్కిన్ కూడా చాలా సాఫ్ట్ అయిపోయింది. నేనైతే అసలు ఏ లోషన్ రాయట్లేదండి ప్రజెంట్ అయితే, ఎందుకులే అనేసి. అయినా స్కిన్ సాఫ్ట్గా, ఎందుకంటే వాళ్ళు మనకి పాల మీద మీగడ ఉంటుంది కదా, అది పెట్టి నలుగు పెడతారండి అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో చాలా సాఫ్ట్గా ఉంటుంది స్కిన్ కూడా. ఇంక ఇక్కడైతే పిల్లలందరూ మా లడ్డు బాబుని అయితే ఆడిపిస్తూ ఉంటారు. పిల్లలు బాగా రియాక్ట్ అయిపోతారండి పిల్లలకైతే, అంటే పిల్లలకైనా ఆ పిల్లులు కుక్కలు వాటికి కూడా బాగా రియాక్ట్ అవుతాడు మా చిన్న బాబు అయితే. ఇంక ఇక్కడ మా ఋషిబాబు చూడండి అసలు అయ్యో బాబోయ్ ఆగట్లేదండి, తిరుగుతూనే ఉన్నాడు చిన్నత్త ఇంటికి మా ఇంటికి. ఇంకా పిల్లలు బెలూన్ తెచ్చిచ్చారా వాడు పట్టుకొని పిసికేస్తున్నాడు. నాకేమో భయము అది పగిలిపోతే భయపడతాడు కదా అనేసి లాక్కున్నా కూడా అస్సలు ఇవ్వట్లేదండి. సో మా హస్బెండ్కి అయితే కొద్దిసేపు పట్టుకో నేను వంట చేసేసుకుంటాను త్వరగా అనేసి అయితే చెప్పేశాను. అంటే ఇంకా భోజనం పిలిచారు కదా, టైంకి వెళ్ళాలి కదా. ఈ పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అంటే వీళ్ళకు ఉగ్గులు తినిపించి కొద్దిసేపు పడుకోబెట్టి రెడీ చేయించి ఇవన్నీ ఉంటాయండి. ఇంకా చిన్న బాబు అయితే ఏడుస్తున్నాడు అనేసి మా హస్బెండ్ అయితే ఎత్తుకొని ఊపుతూ ఉన్నారు. నేను ఈ గ్యాప్లో రెడీ అయిపోయాను. అండ్ నిన్న చాలామంది కామెంట్ చేశారండి పింక్ అండ్ గ్రీన్ శారీ కట్టుకోమనేసి, అందుకే అండి ఇంకా ఆ శారీ కట్టుకుందామని ఫిక్స్ అయిపోయాను. బట్ బ్లౌజ్ అయితే అస్సలు రాలేదండి. అంటే నేను ప్రెగ్నెన్సీకి ముందు కుట్టించాను, ఇప్పుడు కొంచెం లావ్ అయిపోయాను కదా, ఇంకా దాన్ని పట్టుకొని కష్టపడ్డానండి. ఇవాళ లేట్ అయిపోయింది. మా హస్బెండ్ ఎలా అంటే రెడీ అవ్వు అంటే ఏదో బొమ్మలాగా చెట్టుకుమని రెడీ అయిపోవాలి. అమ్మాయిలకి ఇంకా తెలిసిందే కదండి, ఫస్ట్ పిల్లల్ని రెడీ చేయాలా, నేను రెడీ అయిపోవాలా, లేట్ అవుతుంది కదా. దానితో ఇంకా నేను హెడ్ బాత్ కూడా పెట్టుకోలేదండి, ముందు రోజే హెడ్ బాత్ చేసేసాను. బట్ ఆ స్వెట్కి అదంతా చూసారు కదా ఎలా జిడ్డుగా అయిపోయిందో. ఇంకా సింపుల్గా ఇలా అయితే రెడీ అయిపోయానండి. ఈ శారీ నేనైతే పెళ్ళప్పుడు తీసుకున్నాను, బట్ నేనైతే ఎక్కువగా అసలు ఏ చీరలు కట్టలేదండి. పెళ్ళైపోగానే ప్రెగ్నెన్సీ ఇవన్నీ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచేసాను ఈ శారీస్ అన్నీ. అండ్ హెవీ కూడా కదా ఇప్పుడు. అండ్ బెంగళూరులో నన్ను ఎవరు పిలుస్తారండి ఇంకా శారీలు కట్టుకొని పోయేది. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం ఎవ్వరు నన్ను పిలిచినా ఇలా పద్ధతిగా బ్యాంగిల్స్ శారీ ఇవన్నీ వేసుకొనే వెళ్తానండి. సో మనం ఎక్కడ ఉండాల్సింది అక్కడే ఉండాలండి. ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గా డ్రెస్సులు వేసేసుకుంటాను, బట్ ఎవరైనా పిలిస్తే మాత్రం అంటే అక్కడ నలుగురు ఉంటారు కదండి, ఇంకెందుకు మనం ఒక మాట అనిపించుకోవడం అనేసి నాకైతే చీర కట్టుకోవడం కూడా పర్ఫెక్ట్గా రాదు, అలా సింగిల్ పళ్ళు వేసేసుకుంటాను. అందుకే ఎప్పుడు
నాది నేను శారీ కట్టుకుంటే మాత్రం సింగిల్ పళ్ళు వేసేసుకొని ఏదో నాకు వచ్చినట్టయితే కట్టేసుకుంటాను. ఈ శారీతో చాలా కష్టాలు పడ్డానండి ఇవాళ అయితే. అంటే హ్యాండిల్ చేయడం బాబుని ఎత్తుకొని కొంచెం కష్టం కదా, అలానే అనిపించింది. ఇంక ఇక్కడైతే మేము బయటికి అంటే భోజనానికి వెళ్ళే ముందు అయితే మామయ్యకి అయితే ఫుడ్ ఇస్తున్నానండి. ఇది మా మామయ్య షాప్ అండి. ఇక్కడ అంటే సచివాలయం ఉంటుంది, దాని పక్కకి ఇలా పెట్టుకున్నారండి. సో ఇక్కడైతే చెట్టు ఉంటుంది, చల్లగా ఉంటుంది. అండ్ మాట్లాడడానికి ఎవరో ఒకరు ఉంటారండి ఈ షాప్కి. అంటే సిగరెట్లని అలా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు మామయ్య దగ్గరికి. ఇంకా సరదాగా టైంపాస్ అవుతుంది కదా, అందుకే మేము ఇక్కడికి టీ అయినా ఫుడ్ అయినా అన్నీ తెచ్చేసి ఇస్తామండి. అసలు ఎండ చూసారు కదా, మంచి ఎండలో బయలుదేరామండి మేము. అరౌండ్ 1 ఆ టైం కంటే మా హస్బెండ్ మీటింగ్ ఉంటాయి కదా, సో బ్రేక్ ఆ మధ్యలో అక్కడ చూడండి మా రుషిబాబు అంత ఎండలో తిరుగుతున్నాడు. వద్దని చెప్తే కూడా అస్సలు వినట్లేదు. అండ్ మా హస్బెండ్ ఆ స్కూటీ కూడా ఎండలో పార్క్ చేశారేమో, కూర్చోగానే అసలు కాలిపోయింది సీట్ అయితే. ఇంకా భోజనం చేసేసి అయితే ఇంకా ఫాస్ట్గా వచ్చామండి. ఈ పిల్లలు ఎక్కడండి బాబు, ఒక 4 మాటలు కూడా మాట్లాడనియరు. మనం ఎక్కడికైనా వెళ్తే సరదాగా ఫ్రెండ్స్తోనే మాట్లాడదాము అన్నా అస్సలు మాట్లాడనియరండి. ఇంకా మా రిషిబాబు అయితే మనం వెళ్ళిపోదాం అనే ఏడుపు. ఇంకా పిల్లలకి బోర్ కొడుతుంది కదండి ఎక్కడికైనా వెళ్తే. ఇంక వాళ్ళ అత్తమ్మని చూడ్డానికి ఒకరు వచ్చారు. వాళ్ళైతే ఈ రస్కులు అండ్ బనానాస్ అయితే తీసుకొచ్చారండి. ఇంకా మా రుషిబాబు అవి కావాలంటే ఇచ్చేసాను. ఇంకా ఈ శారీ అయితే కట్టుకున్నానే కానీ అసలు దీన్ని మొత్తం తొక్కేశారండి పెద్ద బాబు చిన్న బాబు అయితే. ఇంకా అసలు అంటే పిల్లలతోని కుదరదులేండి ఇలాంటివి కట్టుకొని మనం అనుకుంటాం, కానీ మొత్తం నలిపేసి నా మీద బొర్లుతారండి ఇద్దరు పిల్లలు. ఇంకేం చేస్తాను చెప్పండి. అందుకే కొద్దిసేపు రాగానే చిన్న బాబుని పడుకోబెట్టేసి ప్రశాంతంగా ఒక 10 మినిట్స్ కూర్చున్నానండి. అసలు నా ఫేస్ చూసారు కదా ఎంత డల్గా అయిపోయిందో. అసలు అంటే ఈ వేడికి అనుకుంటా అలా డల్గా అయిపోయింది. ఇక్కడ మా రుషిబాబు చూడండి డ్రెస్ అయితే రివర్స్లో వేసేసుకున్నాడు. ఇంకా నేనైతే నైటీ వేసుకున్నానండి. అమ్మో బాబోయ్, అసలు ఈ నైటీలో సుఖం ఎంత బాగుంటుంది అనేసి అయితే అనిపిస్తుంది తెలుసా. ఇక్కడికి వచ్చాకైతే నేను తడుస్తూనే ఉన్నాను. ఎక్కువ వాటర్ తాగుతున్నానండి. ఎంత ఎక్కువ వాటర్ తాగితే అంత ఎక్కువ స్వెట్ వచ్చేస్తుంది. అరే స్వెట్ వచ్చేస్తుంది కదా అంటే మళ్ళీ బాబు ఫీడింగ్ ఇవ్వాలి కదండి, సో వాటర్ క్వాంటిటీ సరిపోవట్లేదు. అందుకేనేమో నాకు ఈ మధ్య అసలు హెడేక్ వచ్చేస్తుంది బాగా. సో నేను డిహైడ్రేట్ అయిపోతూ ఉన్నట్టున్నాను. ఎంత అంటే కిచెన్లోకి వస్తే చాలండి ఇంకా తడిసి ముద్దయిపోతున్నాను. బట్ ఇంట్లో ఏదో పనులు ఉంటూనే ఉంటాయి కదా, ఆ బట్టలు మిషన్లో వేయడం అని అదని ఇదని ఏదో చిన్న చిన్న పనులు ఈ కిచెన్లోనే ఉండాల్సి వస్తుంది. అండ్ ఎప్పుడు స్టవ్ మీద ఏదో ఒకటి పెడుతూ ఉంటానా. ఇంకా దానికి తోడు సో అంటే ఫ్యాన్ వేసుకోవడానికి కూడా పెద్దగా ఉండదు. ఇక్కడైతే మా అక్కలకి ఇచ్చానండి బాబుని ఎత్తుకోమనేసి అయితే. ఇంకా నేనైతే కొంచెం పనులు చేసుకుందాం అనేసి. మా చిన్న బాబు చూడండి నేను వీడియో షూట్ చేస్తే చాలండి దానిలో మునిగిపోతున్నాడు. అసలు బాగా మిర్రర్ చూసుకుంటాడండి. అసలు అయ్యో బాబు ఇవాళ కూడా బొగ్గు మాడిపోయిందండి. అసలు బాధ ఎత్తుంది నాకైతే. అంటే నేను జస్ట్ ఒక్క సెకండ్ ఇట్లా లేట్ అయిపోద్దా అది కింద అడగంటేస్తుంది. ఇంకా చిన్న బాబునైతే ఇవాళ ఇలా టబ్లో కూర్చోబెట్టి సాయంత్రం కొద్దిసేపు అయితే ఆడిపిస్తున్నాను. ఊరికే ఎత్తుకునే ఉంటున్నామండి. బాబుకి ఇంకా కూర్చోవడం కూడా నేర్పించాలి కదా, సో నార్మల్గా కూర్చుంటే అటు ఇటు పడిపోతున్నానండి. ఇలా టబ్లో అనుకోండి ఇంకా పడిపోడు కదా అనేసి అయితే ఆ టబ్లో కూర్చోబెట్టి అటు ఇటు ఆడిపిస్తున్నాను. హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. ఎంత గట్టిగా పట్టుకుంటున్నాడో టబ్బునైతే. అంటే పడిపోతానేమో అనే భయం అయితే చాలా ఉందండి. ఇంకా బాగా ఎంజాయ్ చేశాడు. సరే ఇలా కొద్దిసేపు ఆడిపిద్దాము అనేసి అయితే అనుకున్నాను. ఋషిబాబుకి అయితే హై చైర్ కొన్నామండి, అది బెంగళూరులోనే ఉండిపోయింది. ఇంక ఇప్పుడు లడ్డు బాబుకి పోయాక హై చైర్లో కూర్చోబెట్టి దాని కింద వీల్స్ కూడా ఉంటాయి, చక్రాలు. ఇలా అంటే ఆడిపియొచ్చు, బాగా అనిపిస్తుంది. ఇంకా ఇందులో అయితే బాగాసేపు ఆడిపించాను. చూడండి ఎంత బాగా చూస్తున్నాడో కదా అందులో కూర్చొని. ఇంకా పిల్లలకైతే మనం మెల్లిమెల్లిగా ఇలా ఇప్పుడైతే కూర్చోవడం కూడా నేర్పించాలి. సో కూర్చోవడం నేర్పించాక అప్పుడు నిలబెట్టడం ప్రాక్టీస్ చేయాలంట డాక్టర్ చెప్పారు. సో చూడాలి మరి ఎప్పుడు కూర్చుంటాడో ఏంటో. ఇలా కూర్చోబెడితే మాత్రం బాగానే కూర్చున్నాడండి. మనకి ఇంట్లో ఎంత స్ట్రెస్ ఉన్నా ఈ పిల్లలతో ఇలా సరదాగా టైం స్పెండ్ చేస్తే అదంతా స్ట్రెస్ బస్ట్ అవుతుంది కదా. అండ్ ఇవాళ ఫంక్షన్కి వెళ్ళామా, అక్కడ అందరూ ఎత్తుకున్నారండి చిన్న బాబునైతే. అంటే హ్యాపీగా అనిపించింది. అందరి దగ్గరికి వెళ్ళిపోయాడు, మంచిగా నవ్వుకుంటూనే ఉన్నాడండి.
సో అందరూ ఇష్టపడ్డారు, బాబుని అయితే ఎంత బాగా వస్తున్నాడు చూడు అనేసి అయితే. ఇంకా నైట్ అయితే మా బాబుకి దిష్టి తింపేయమని చెప్పారండి. నేనైతే బొట్టు పెట్టట్లేదు, వాళ్ళందరూ అయితే బొట్టు పెట్టాల్సింది మీరు ఇట్లా దిష్టి చుక్కలాగా అనేసి. సో బెంగళూరులో అలవాట్లేదండి దిష్టి చుక్కలు అలా ఏమి పెట్టడము, ఇంకా అదే అలవాటైపోయింది. ఇంకా అత్తమ్మ రాగానే, ఇంకా మా అత్తమ్మ లేరు కదా, చిన్నత్తయ్య అయితే ఇలా నూనె గుడ్డాట అండి ఇదైతే తింపేస్తూ ఉన్నారు. ఇంకా ఈవినింగ్ వంట పని కూడా పెద్దగా పెట్టుకోలేదండి, పప్పు ఉండిపోయింది. సో ఆ కొడుగుడ్డు అట్టేసి ఇస్తానన్నాను, మామయ్య వద్దు ఇంకా కొంచెం పెరుగన్నమే తినేస్తానమ్మా అని చెప్పారు. ఇంకా అత్తమ్మ అయితే ఇలా ఒక క్లాత్ని ఆయిల్లో తడిపేసి ఇలా ఇట్లా చుట్టూ తింపేసి దాన్ని ఇలా సైడ్కి పెడతారండి. అదంట టప్ 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 అని పడుతుందంట. ఎన్ని ఎక్కువ పడితే అంత దిష్టి తగిలినట్టయితే అత్తమ్మ అయితే తీసేస్తారు. మరి ఋషిబాబు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఎక్కువగా తీసేవాళ్ళండి. ఇలా తీస్తే ఎక్కువగా పోతుందంట. మీ సైడ్ ఇలా తీసేస్తారా లేదా కామెంట్ చేయండి. మా అమ్మ వాళ్ళైతే ఇలా ఏమీ తీసేరు, నేను ఇక్కడే కొత్తగా చూశాను. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నానండి. అండ్ మీకైతే నాకు గోల్డ్ కలెక్షన్ చేయాలా, లేకపోతే మా అత్తమ్మ హోమ్ టూర్ చేయాలా, అత్తమ్మతో Q&A వీడియో చేయాలా, ఏ వీడియో నెక్స్ట్ చేయాలనేవి కూడా కామెంట్ చేయండి. అండ్ జాబ్ రిలేటెడ్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను, మరి చూడాలి అది ఇక్కడ ఉన్నప్పుడు కుదురుద్దో లేదంటే బెంగళూరుకి వెళ్ళాక కుదురుద్దో అనేసి. ఇక్కడ చూసారు కదా డాట్గా పడుతున్నాయా, అత్తమ్మ అంటున్నారు అమ్మో బాగా దిష్టి తగిలేసింది అనేసి అయితే అంటున్నారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్